ఇలా ఉంటాయి మామూలుగా మనం వేపక ముందు. అయితే ఇది ఎలా చేయాలో కూడా ఇందులోనే ఇస్తాడు స్టెప్ వైజ్. ఇక్కడ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అనేసి 4 ఇచ్చాడు. ఎలా చేయాలో ఏంటో కూడా మనకి ఇచ్చాడు. ఎయిర్ ఫ్రైయర్లో మనం చేసుకోవాలంటే అది కూడా ఇచ్చాడు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్. మామూలుగా అయితే ఆయిల్ అయితే 175 డిగ్రీ సెంటిగ్రేడ్ అని అలా ఇచ్చాడు. ఎయిర్ ఫ్రైయర్లో అయితే 200 డిగ్రీ సెంటిగ్రేడ్ అని అలా ఇచ్చాడు. చాలా ఫాస్ట్గా అయిపోతుంది కూడా ఇది. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా ఇది. యాక్చువల్గా ఇది మామూలుగా నేను తీసుకునేది ట్రై చేద్దామని చెప్పాను కదా, 200 గ్రామ్స్ మాత్రమే తీసుకున్నాను. ఇందులో పెద్దవి కూడా ఉంటాయి. మనం ఇవి అంటే మనం పెద్ద ప్యాకెట్ ఒకవేళ తీసుకుంటే అవి మిగిలిపోతే పోతాయేమో అనే టెన్షన్ లేకుండా మనం వాడుకున్న తర్వాత ఇది డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ మనకి ఇది టైం కూడా ఇస్తాడు. ఇది నాకైతే 24/8 మంత్ 26 వరకు ఇచ్చాడు. అంటే నెక్స్ట్ ఇయర్ వరకు టైం ఉంది. కాబట్టి మనం పెద్ద ప్యాకెట్ తీసుకున్నా ఇది మనం స్టోర్ చేసుకోవచ్చు. ఆ టెన్షన్ అయితే ఉండదు. ఎందుకంటే పిల్లల కోసం ఇలా చిన్న కాకుండా కొంచెం నచ్చింది అంటే పెద్ద ప్యాకెట్ తీసుకొని మనం స్టోర్ చేసుకుంటే వాళ్ళకి కూడా బాగుంటుంది కదా. అంటే స్కూల్ నుండి రాగానే ఏవైనా స్నాక్స్ కావాలన్నా, ఎప్పుడైనా వర్షం పడినప్పుడు సడన్గా ఏవైనా తినాలనిపించినా ఇలా రెడీమేడ్గా ఉంటే తినడానికి ఈజీగా ఉంటుంది కదా. ఇదైతే నాకైతే బాగా నచ్చింది. పిల్లలకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మా అబ్బాయికి బాగా నచ్చింది ఇదైతే. బాగుందా? సరే. ఒక 10 మినిట్స్లో మంచిగా క్రిస్పీగా ఇలా తయారయ్యాయి. ఇలా క్రిస్పీగా అయిపోయాయి. ఇందులో మనకి సాల్ట్, కారం కూడా వాడే ఆల్రెడీ మిక్స్ చేసి ఇచ్చాడు రెడీమేడ్గానే. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. మా అబ్బాయి అయితే చాలా ఇష్టంగా తింటున్నాడు. సూపర్. రెడీ అయిపోయాయి. అయితే మా అబ్బాయికి నచ్చుతుందో లేదో అనుకున్నాను. చాలా బాగా నచ్చింది. బాగా తింటున్నాడు. ఇందులో చాలా తక్కువ స్పైసీ ఉంది. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. క్రిస్పీగా కూడా ఉంది. నాకు కూడా తింటాను. మనకు కావాలంటే సాస్ ముంచుకొని కూడా తినొచ్చు. నేనైతే సాస్తో తింటున్నాను. చాలా బాగుంది. చాలా బాగుంది. నేను ఎంత టేస్టీగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈజీగా ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. స్నాక్స్ కూడా టేస్టీగా ఉంటుంది కూడా. మా అబ్బాయికి కూడా చాలా బాగా నచ్చింది.